ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2025 డిసెంబర్ మాసం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం చివరిలోకి వచ్చేసాము. ఎలాంటి ఫలితాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటారు? సింహరాశి వాళ్ళకి సప్తమంలో రాహు గ్రహం, అష్టమంలో శని గ్రహం, తర్వాత వ్యయ స్థితిగతుడైనటువంటి గురుడు డిసెంబర్ 5 వరకు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటాడు. ఆ తర్వాత చక్కగా లాభస్థానాల్లోకి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల మొత్తము డిసెంబర్ మొదట 5 రోజులే కొంచెం టెన్షన్గా ఉంటాయి, కానీ మిగతా రోజులంతా కూడా చాలా ఉల్లాసంగా, చక్కగా, ఆహ్లాదకరంగా ఈ రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. ఖర్చులు కూడా అదే రేంజ్లో పెరిగిపోతాయి. స్నేహితులు, కొత్త స్నేహితులు వస్తారు. పాత స్నేహితుల యొక్క విలువ అనేటటువంటిది వీళ్ళకి తెలుసు కాబట్టి కాస్త జాగ్రత్తగా వీళ్ళు ఆ స్నేహాన్ని కాపాడుకుంటారు. కొత్త వాళ్ళు వచ్చారు కదా అని వాళ్ళని వేయడం ఇలా కాకుండా, కొత్త వాళ్ళల్లో కొంతమంది దొంగదవాళ్ళు ఉండొచ్చు, మోసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. నేను దుబాయ్ వెళ్ళొచ్చాను, నాకు అక్కడ వైన్ ఫ్యాక్టరీ ఉంది బెంగళూరులో, తినడానికి ఇక్కడ టీ ఉండదు, కాఫీ తాగడానికి ఉండదు. మొత్తం నేను 3 సినిమా హాల్ ఓనర్ని, వాళ్ళ అమ్మాయిని నేను చేసేసుకున్నానని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే ఆ సొల్లు ఒక్క నిమిషంలో, ఒక్క రోజులో పటాపంచులు అవుతాయి. ఎందువలన గురుబలం ఉంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళంతా కూడా బంధువులకి ఎక్కువగా అటాచ్ అవుతారు ఈ నెలలో. వాళ్ళతో మీరు అమెరికాలో ఉన్నా సరే ఫోన్ చేసుకోవడము, తెలుపుకోవడము, వాళ్ళు మాట్లాడడము, వాళ్ళ విశేషాలు, ఈ విధంగా అన్ని కూడా పంపుకుంటా ఉంటారు. అసలు వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఆ స్నేహితులు మనకు పనికొచ్చేవాళ్ళ పనికి రావాలా అన్నది లేకుండా చూసుకోకుండా స్నేహాలు చేస్తారు. ఎక్కడో చంద్రబాబు నాయుడు జగన్ ఎలక్షన్లు జరుగుతుంటే అటు వాళ్ళు తెలుగుదేశమో కాదు, జగనో కాదు, ఏదో జగన్ వీళ్ళ చుట్టంలాగా, అదే చంద్రబాబు నాయుడు వీళ్ళ చుట్టంలాగా పిలిచేశాడు చంద్రబాబు నాయుడుని పంపడం, వచ్చేస్తుంది ఓట్లు అని పంపించుకోవడాలు, వీళ్ళంతా గులానందం అంటారు దీన్ని. ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు సింహరాశి వాళ్ళకే ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు డూ కాంట్రిబ్యూట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చేయి. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో, ఒక 5 లక్షలు 10 లక్షలు, లేదా జగన్ గారి పార్టీకి ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వు, అవి లేదు. పోనీ తెలుగుదేశానికి ఏమన్నా కార్యకర్తగా చేస్తున్నావా? జగన్కి ఏమన్నా కార్యకర్త చేస్తున్నావా? అది లేదు. మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? లేదు. అంటే అక్కడెక్కడో ఏదో జరుగుతుంది, ఇక్కడ వీడియోలు పెడతా ఉంటారు, వాట్సాప్లో నింపేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఉబలాటం ఉన్నటువంటి వాళ్ళు దొరుకుతారు. దానికి కారణం శని. అది నేను చెప్పబోయేది. కాలాన్ని వృధా చేసేస్తారు. బై ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్. ఒకడు చెప్తాడే ఇందంతా సోదండి అంటున్నాడు. కనకయ్య ఉన్నాడు, మా మేస్త్రి గారు బాబు, ఇదంతా సోదండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అంటున్నాడు. అట్లా వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి మనము ఒక ఎలాబరేటెడ్గా మనం చెప్తున్నాము అంటే ఆ రాశి ఫలాలు అర్థం అవ్వాలి, నిద్ర రాకూడదు. సినిమాల్లో సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకు మంచి సినిమాలు అనేటటువంటివి ఛాన్సెస్ వస్తాయి. పాపం చాలా మంది చిన్న పిల్లలు కూడా హీరోయిన్లు అవ్వాలి, హీరోలు అవ్వాలి అని చెప్పి కొన్ని వందల వేల మంది ఉన్నారు ఇప్పుడు సిటీల్లో తిరిగేటటువంటి వాళ్ళు. బాంబే అటు టాలీవుడ్ కానీ, ఇటు బాంబే బాలీవుడ్ కానీ. ఏం ఉపయోగం? సో వీళ్ళందరికీ అవకాశం వస్తుందా అంటే గ్లామర్ ఫీల్డ్ అటువంటిది, ఎవరికో ఒకరికి వస్తుంది. సో నిరాశ నిస్పృహ లేకుండా వీళ్ళు వెళ్ళాలి. జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కోపం అధికంగా వస్తుంది. అండ్ బట్ వీళ్ళు మంచివాళ్ళే, వీళ్ళకి దొరికేవాళ్ళు మంచివాళ్ళు దొరకాలిగా. దట్ ఈస్ ద థింగ్. సో దూర ప్రయాణాలు చేస్తారు, యాక్సిడెంట్ లాభం. కొత్త వస్త్రాలు ధరిస్తారు, నూతన ఆభరణాలు కొనుక్కుంటారు, గుళ్ళు గోపురాలకి వెళ్తారు. అండ్ ఈ యొక్క గురుచరిత్ర పారాయణ లాంటి పారాయణలు చదువుతూ ఉంటారు. సో ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఏమిటండి అని అంటే ఆదాయాలు బాగున్నాయి, ఇంకేం కావాలి, మనశ్శాంతి లేదు. పిల్లల వల్ల మనశ్శాంతి లేదు. పిల్లల యొక్క పాపం హెల్త్ వల్ల అవనియండి, లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల అవనియండి, ఏదో రకంగా పిల్లల వల్ల మనశ్శాంతి లేదు. అండ్ దే ఆర్ వెరీ బిజీ ఇన్ దేర్ వర్క్స్.
అధిక ఖర్చులు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అయినా సరే మళ్ళీ వేరే చోట ఇల్లు తీసుకొని పిల్లాడు హాస్టల్లోనో కూతురు హాస్టల్లోనో అక్కడికి దగ్గరగా ఉండడం అనవసరమైన ఖర్చులు. బట్ దేనికి కూడా సింహరాశి వాళ్ళు వెనకాడరు. ఎందువల్లంటే సింహరాశి వాళ్ళు ఖర్చులో వెనకాడరు. పేదవాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడంలో కానీ వీళ్ళు చేయడంలో కానీ. సో దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్ అనమాట. పితృదేవతల యొక్క పితృకార్యాలు చేయాల్సి ఉంటుంది. దూరపు బంధువులు మరణం, ఆ దూరపు బంధువుల మరణంకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఇండియాలో ఉంటే ఏదో ఒకటి అనుకోండి, ఫారెన్లో ఉంటే గొడవ లేదు, అమెరికాలో ఉంటే. అలాగే పుస్తకాలు అధికంగా కొంటారు. పెసలు పంట బాగా పండిస్తారు అగ్రికల్చర్లో ఉన్నటువంటి వాళ్ళు. వ్యవసాయం కౌలు బాగా వస్తుంది. అలాగే వితండ వాదం చేస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. వీళ్లే కాదు, వితండ వాదం ఏకంగా ఎవరితో అండి వితండ వాదం చేసుకోవడం అంటే మిగతా వాళ్ళతో కూడా, జీవిత భాగస్వాములతోనూ, బయట వాళ్ళతోనూ, ఫ్రెండ్స్తోనూ, అంతా ఎవరి దగ్గర చేయాలో వాళ్ళ దగ్గర చేస్తే సరిపోద్ది. అట్లా కాదనమాట. సో ఈ యొక్క సింహరాశి వారికి అన్ని విధాలుగా చాలా బ్రహ్మాండంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అమ్మా డిసెంబర్ నెల. ఇక ధనపరంగా ప్రధాన సమస్య అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత వచ్చినా కూడా ధనం నిలబట్టలేదని అంటూ ఉంటారు కదా. సో ధనం నిలబడడానికి ఏదన్నా మంచి రెమెడీ చెప్పండి బ్రదర్. అంబానీ దగ్గర నుంచి ఆదాని వరకు, బిచ్చగాడి దగ్గర నుంచి అంబానీ వరకు చిన్న చిన్న జీతాలు పాపం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళు అదే అంటారు ఖర్చులు ఎక్కువ మిగలట్లేదండి డబ్బులు అని. అంబానీ కొన్ని వీళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది చిన్నోళ్ళని. అంబానీకి పోయేకాలం ఆయన కూడా అలాగే అంటాడు. అంటే ధనం యొక్క విలువ అది. ధనము ఎంతున్నా నిలబడదు, ఖర్చు పెట్టుకుంటానే ఉండాలి. దాన్ని నిలబడేటటువంటి రెమెడీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. అసలు లక్ష్మీ పరమేశ్వరి యొక్క ఆరాధన చేయాలి. లక్ష్మీ కుబేర వ్రతాలను ఉంటాయి, అవి ఇంట్లోనే చేసుకోవచ్చు. కుబేరుని ఉత్తరం వైపుగా పెట్టుకొని ఉత్తరం దిక్కుగా కూర్చొని లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఇంట్లో ఎన్నిసార్లు చేయాలండి? 16 సార్లు చేయాలి. లేదా లక్ష్మీ కుబేర మంత్రాన్ని తీసుకొని వీళ్ళు జాగ్రత్తగా జపం చేసుకోవాలి డైలీ. అండ్ నెక్స్ట్ అది కూడా వట వృక్షం కింద కూర్చొని జపం చేసినా సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క పరిహారాలలో మనము ఈ యొక్క డిసెంబర్ నెలలో సింహరాశి కాబట్టి రాహు శనులు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకొని రాహు స్తోత్రాలు చదువుకొని రాహుకి కిలోంపావు పెస మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు కనుక దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క రాహుకి అయిపోయింది కదా, ఇప్పుడు శని గ్రహానికి. ఇప్పుడు శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు ఏం చేయాలా, నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దీనివల్ల అష్టమ శని దోషం పోయి వీళ్ళకి చక్కగా ధనం నిలబడుతుంది. అష్టమ శని ఉన్నప్పుడు దరిద్రమే ఉంటుంది, ధనం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే సప్తమ రాహు ఉన్నాడు, అక్కడ రాహు జపం చేసుకొని రాహు స్తోత్రాలు చదవాలి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు దానం చేయాలని చెప్పాం. అలాగే రాహుకి ఓం ప్రత్యంగిరాయ నమః అంటూ, ఓం దుర్గాయ నమః అంటూ రాహు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది, డబ్బులు బ్రహ్మాండంగా మిగులుతాయి. ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.